హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. నా వీడియో చూస్తూ లైక్స్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్దాము. మంచి మనసులు ఎపిసోడ్ నెంబర్ 66 వినిపించబోతున్నాను. ఉదయం 7 అవుతుంటుంది. దివ్య అనుకున్నట్టుగానే 2 రోజుల్లో డిజైన్ చేయాల్సిన బట్టలు పూర్తి చేసి, అమ్మయ్య, ఈ రోజుతో ఒప్పుకున్న బట్టలు కంప్లీట్ అయ్యాయి. కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులవుతుందో. సాయంత్రం షాప్ నుంచి రాగానే డిన్నర్ చేసినా చేయకపోయినా కరువు తీరిపోయినట్టుగా నిద్రపోవాలి అనుకుంటుంది. మధ్యాహ్నానికి దివ్య తన షాప్లో డ్యూటీ చేసుకుంటుండగా దివ్య వాళ్ళ ఊరైన బామ్మగారు ఆ షాప్కి వస్తుంది. దివ్య ఆ బామ్మగారిని చూడగానే సంతోషపడుతూ, ఎలా ఉన్నారు బామ్మగారు అని నవ్వుతూ పలకరిస్తుంది. నేను బాగున్నానమ్మా, కానీ మీ నాన్నగారికే ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడే మీ నాన్నగారిని చేర్పించిన హాస్పిటల్ నుంచి వస్తున్నాను అంటుంది. ఏంటి బామ్మగారు మీరు అనేది? మా నాన్నగారికి ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతుంది దివ్య. రాత్రి మీ నాన్నగారికి మీ చిన్న చెల్లెలు రేణుకి మధ్య కాస్త గొడవ జరిగింది. దాంతో మీ నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది. ఆయన్ని ఈ సిటీలోనే హాస్పిటల్ తీసుకొచ్చారు. ఈ విషయం నీకు చెప్పిపోదామని వచ్చాను అంటుంది. ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది అని కంగారుగా అడుగుతుంది. కొన్ని గంటలు గడిస్తేనే కానీ మీ నాన్నగారి గురించి చెప్పలేమని డాక్టర్ అన్నారంట అంటుంది బామ్మగారు. అది విని ఇంకా కంగారు పడుతూ, అసలు రేణుకి నాన్నకు మధ్య గొడవేంటి అని అడుగుతుంది. మీ నాన్నగారు రేణు కోసమని పెళ్లి సంబంధం తెచ్చారు. మీ రేణుకేమో ఆశ ఎక్కువ. మీ నాన్నగారు తెచ్చిన సంబంధం తనకి తగిన సంబంధం కాదని ఆ పెళ్లి చేసుకునని గొడవ పడింది. దాంతో ఆయన గుండె నొప్పితో కూలబడిపోయారు అని చెప్తుంది. తండ్రి గురించి విని దివ్యకి కన్నీలాగటం లేదు. మీ నాన్నగారంటే నీకు చాలా ఇష్టం కదమ్మా. నువ్వు కూడా మీ నాన్నగారిని చూసి వస్తావేమోనని ఈ విషయం చెప్పిపోదామని వచ్చాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మా నాన్నగారి దగ్గరకు ఎలా వెళ్ళను? నా పుట్టింటి వాళ్ళంటే వంశీ గారికి ఇష్టం ఉండదు. వాళ్ళ పేర్లు కూడా తన దగ్గర ఎత్తొద్దని చెప్పారు. పైగా నన్ను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు. వంశీ గారిని కాదని నాన్నగారి దగ్గరికి వెళ్ళలేను అనుకుంటూ కన్నీళ్ళు పెడుతుంటుంది. నైట్ 7 అవుతుంటుంది. దివ్య ఇంట్లో కూర్చొని వాళ్ళ నాన్నగారి గురించి ఆలోచిస్తుంటుంది. ఇంతలో వంశీ వచ్చి దివ్యని అలా చూసి, ఏమిట్రా అలా ఉన్నావు అని అడుగుతాడు. దివ్య పైకి ఒక చిన్న చిరునవ్వు నవ్వి, మామూలుగానే ఉన్నాను అంటుంది. ఈరోజు బాగా అలసిపోయాను దివ్య. నీ చేతి కాఫీ తాగాలనుంది. ఒక కప్పు కాఫీ ఇస్తావా అని అడుగుతాడు. తీసుకొస్తాను ఉండండి అంటూ కిచెన్లోకి వెళ్తుంది. కొన్ని నిమిషాలకు కాఫీ కప్తో వంశీ దగ్గరకు వస్తుంది. వంశీ కాఫీ టేస్ట్ చేసి, ఏమైంది నీకు అని అడుగుతాడు. ఏమీ కాలేదు వంశీ గారు అంటుంది తండ్రి మీద ఉన్న బాధని కప్పిపుచ్చుకుంటూ. మరెందుకు కాఫీలో చక్కెర వేయలేదు అంటాడు. చక్కెర వేయలేదా అంటూ వంశీ చేతిలో కాఫీ కప్పు అందుకొని టేస్ట్ చేసి, నిజమే, చక్కెర వేయలేదు, ఉండండి మళ్ళీ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే వంశీ తన చేయి పట్టుకొని తన చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసుకొని పక్కకు పెట్టి, ఇలా కూర్చో అని తనని పక్కన కూర్చోబెట్టుకొని, మీ నాన్నగారి గురించి బాధపడుతున్నావా అని అడుగుతాడు. దివ్య ఆశ్చర్యపోతూ వంశీ వైపు చూస్తుంటుంది. మీ నాన్నగారు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి మీ నాన్నగారి దగ్గర నుంచే వస్తున్నాను. ఆయన ఆరోగ్యం బాగుంది. నువ్వు అస్సలు కంగారు పడకు అంటాడు. అసలు మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారని మీకెలా తెలుసు అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ. మధ్యాహ్నం నిన్ను కలుద్దామని షాప్కి వచ్చాను. బామ్మగారు మీ నాన్నగారి గురించి చెప్తుంటే విని వెంటనే మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. అది చిన్న హాస్పిటల్. ఓ హాస్పిటల్లో కరెక్ట్గా ట్రీట్మెంట్ జరగటం లేదనిపించింది. వెంటనే ఆయన్ని నాకు తెలిసిన వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయించాను. అక్కడ డాక్టర్ నా ఫ్రెండే. నా ఫ్రెండ్ మీ నాన్నగారిని చెక్ చేసి పర్వాలేదు, కోలుకుంటారని చెప్పాడు. మధ్యాహ్నం నుంచి నేను అక్కడే ఉండి ఇప్పుడే వస్తున్నాను. ముందు నిన్ను కూడా తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ మీ నాన్నగారికి నువ్వంటే ఇష్టం లేదు కదా. ఇలాంటి టైంలో ఆయన నిన్ను చూస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనని భయపడి నేను తీసుకెళ్ళలేదు అంటాడు. అది విని దివ్య సంతోషపడుతూ, మీరు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పుడు మా నాన్నగారికి ఏ ప్రమాదం లేనట్టే కదా అని అడుగుతుంది.
ఎలాంటి ప్రమాదం లేదు. రేపే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తారు. సరేనా అంటాడు. దివ్య ఇంకా ఆనందపడుతూ ఆ ఆనందంలో సడన్గా వంశీ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతుంటుంది. ఊహించని ఆ పరిణామానికి వంశీ ఆశ్చర్యపోతూ ఏ దివ్య ఏం చేస్తున్నావు అంటాడు. కొన్ని క్షణాలకు దివ్య వంశీ బుగ్గను వదిలి తను ఏం చేస్తుందో తలుచుకొని అయ్యో నేనేంటి ఇలా చేశాను అని సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. దివ్య అలా ముద్దు పెడితే వంశీ ఊరుకుంటాడా? వంశీ కూడా అదే ఆనందంతో దివ్య వెనకాల వెళ్తాడు. దివ్య రూమ్లో ఒక మూల నిలబడి అసలేంటి ఇలా జరిగింది, నేనెందుకు ఇలా చేశాను అని సిగ్గుపడుతూనే మనసులో అనుకుంటుంది. ఇంతలోనే వంశీ వచ్చి సిగ్గుపడుతున్న దివ్య మొహాన్ని చూస్తూ దొంగ, నాకు బుగ్గన ముద్దు పెట్టి వచ్చి మూల దాక్కున్నావా అంటాడు దించి ఉన్న తన మొహాన్ని ఎత్తుతూ. దివ్య సిగ్గుపడుతూనే సారీ వంశీ గారు అంటుంది. మొగుడికి ముద్దు పెట్టి సారీ చెప్పే పెళ్ళానివి బహుశా ఈ లోకంలో నువ్వు ఒక్కదానే ఉండొచ్చు అంటాడు. అది కాదు వంశీ గారు, ఆనందంలో ఏదో చేయాలనుకొని ఇంకేదో చేశాను అంటుంది. ఏదో చేయాలనుకొని ఇంకేదో చేశావంటే నా పెదవుల మీద ముద్దు పెట్టబోయి పొరపాటున బుగ్గ మీద ముద్దు పెట్టావా అంటాడు కొంటెగా. చేసిన పనికి నాకు గిల్టీగా అనిపిస్తుంటే మీరు మీ మాటలతో నన్ను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు వంశీ గారు అంటుంది తల వంచుకుంటూ. చేసినంత చేసి ఇప్పుడు గిల్టీ అంటావేంటి? నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే తిరిగి బదులు తీర్చడం నాకు అలవాటు. ఆ బదులు తీర్చే వరకు నాకు మనశ్శాంతి ఉండదు అంటాడు. దివ్య భయంతో వెనక్కి అడుగులు వేస్తూ అంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అని అడుగుతుంది. వంశీ అడుగులు ముందుకు వేస్తూ ఇంకా నీకు అర్థం కాలేదంటే నేను నమ్మను అంటాడు. దివ్య భయపడుతూ వద్దు వంశీ గారు, నేనేదో పొరపాటుగా అలా ముద్దు పెట్టాను అంటూ వంశీకి అందకుండా అక్కడక్కడే బెడ్ చుట్టూ తప్పించుకుంటూ తిరుగుతుంది. వంశీ దివ్యని పట్టుకోవాలని చూస్తూ అదేం కుదరదు, నేను ఎవ్వరికీ బాకీ ఉండటం నాకు ఇష్టం ఉండదు అంటాడు. కొన్ని క్షణాల తర్వాత దివ్యని బలవంతంగా పట్టుకొని ఇప్పుడెక్కడికి వెళ్తావు దొంగ అంటాడు. ప్లీజ్ వంశీ గారు వదలండి, మీరు బాగా అలసిపోయారని చెప్పారు కదా, మీకు ఈసారి మంచి కాఫీ తీసుకొస్తాను, నన్ను వదలండి అంటుంది. ఇంకెక్కడ అలసిపోవటం, నువ్వు ముద్దు పెట్టేసరికి నా బాడీలో బోలెడంత ఎనర్జీ వచ్చింది అంటాడు తనని హక్ చేసుకున్నట్టుగా పట్టుకొని బెడ్ మీదకి వాలిపోతూ. దివ్య అమాంతం వంశీ మీద పడుకొని ఉండిపోయి వదలండి వంశీ గారు అంటుంది. వంశీ తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ సరే ముద్దు కాకపోతే నీకు మరో ఆప్షన్ ఇస్తాను, దానికి ఒప్పుకుంటే నేను నీకు ముద్దు పెట్టను అంటాడు. ఏమిటది అని అడుగుతుంది. నువ్వు ఇలాగే నా హృదయం మీద తలవాల్చి ఓ అరగంట పడుకో, నీకు ముద్దు పెట్టకుండా వదిలేస్తాను అంటాడు. ఇలా అర్ధగంట పడుకోవాలా, నా వల్ల కాదు అంటుంది. అయితే నీ ఇష్టం, ముద్దుకు ఒప్పుకో అంటాడు. ఆహా, అది కూడా నా వల్ల కాదు అంటుంది. అయితే నేను బలవంతంగా నీకు ముద్దు పెట్టక తప్పదు అంటాడు. అమ్మో వద్దు అని ఆలోచించి అరగంట కాదు కానీ ఓ 5 నిమిషాలు పడుకుంటాను అంటుంది. మరీ 5 నిమిషాలంటే నేను ఒప్పుకోను అంటాడు వంశీ. మరి 10 నిమిషాలు అంటుంది దివ్య. వంశీ ఆలోచిస్తుంటాడు. ప్లీజ్ ఈ 10 నిమిషాలు ఒప్పుకోను వంశీ గారు, ఇప్పటికే నేను ఇలా పడుకొని 2 నిమిషాలు అయిపోయింది అంటుంది. అదేమీ లేదు, ఇప్పటి నుంచి టైం స్టార్ట్ అని దివ్య తలని తన గుండె మీదకి ఆనించుకొని ఒక చెయ్యి తన నడుము మీద వేసి గట్టిగా చుట్టుకొని మరో చెయ్యిని తన జుట్టులోకి పోనిచ్చి దువ్వుతూ దివ్యకు కబుర్లు చెప్తుంటాడు. దివ్య ఆ కబుర్లు వింటూ మరో పక్క వంశీ తన తలను అలా దువ్వుతుంటే అది హాయిగా అనిపించి 5 నిమిషాల్లోనే నిద్రలోకి జారుకుంటుంది. వంశీ తను నిద్రపోయేది చూసుకోకుండా అలాగే తనకి కబుర్లు చెప్తుంటాడు. టైం అయిపోయింది, ఈ పాటికి లేవాల్సింది, ఇంకా లేవలేదేంటి అని మనసులో అనుకుంటూ దివ్య ముఖం వైపు చూస్తాడు. ఆ పాటికే దివ్య గాఢమైన నిద్రలో ఉంటుంది. దివ్యని అలా చూసి జాలిపడుతూ ఇంత తొందరగా నిద్రపోయిందంటే పాపం ఎన్ని రోజుల నుంచి ఆ బట్టల వర్క్ చేసుకుంటూ నిద్రకు కరువై ఉందో. ఇప్పుడు లేపవద్దులే, ఇలాగే పడుకొనిద్దాం, కానీ డిన్నర్ చేయకుండా పడుకుంది కదా అని అనుకొని మధ్యలో లేచినప్పుడు తినిపించవచ్చులే, ఇప్పుడు తనని డిస్టర్బ్ చేయకపోవడమే మంచిది, ఇప్పుడైనా ప్రశాంతంగా నిద్రపోతుంది అని అనుకొని
మీద పడుకున్న తనని ప్రేమగా హత్తుకుంటూ 10 నిమిషాల టైం పెట్టి ఇప్పుడు ఇలా ఎన్ని గంటలు పడుకుంటుందో ఈ బంగారు రాక్షసి అని ముద్దుగా అనుకుంటూ దివ్యని అలాగే పట్టుకొని కొన్ని గంటలకు వంశీ కూడా నిద్రపోతుంటాడు. ఇక్కడ అశోక్ వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం గురించి తెలియక దివ్య చిత్రపటం ఎదురుగా కూర్చొని దివ్యని తలుచుకొని బాధపడుతూ మరో పక్క మందు బాటిల్స్ ఖాళీ చేస్తూ నీ జీవితం నాశనం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను దివ్య అని మత్తులో కలవరిస్తుంటాడు. మార్నింగ్ 5 అవుతుంటుంది. దివ్య అప్పుడు నిదానంగా మేలుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి వంశీ హృదయం మీద అలాగే పడుకొని ఉంటుంది. ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసుకొని రాత్రి పెట్టుకున్న 10 నిమిషాల టైం గుర్తొచ్చి కంగారు పడుతూ అంటే నేను రాత్రంతా ఇలా వంశీ గారి మీదనే పడుకున్నానా అనుకుంటూ వంశీ బందీఖానాలో నుంచి లేవబోతుంటే వంశీ కూడా మేలుకొని లేచావా రాక్షసి 10 నిమిషాల టైం ఇప్పుడయిందా అంటాడు ఎగతాళిగా. నేను నిద్రపోతే మీరేను నన్ను లేపవచ్చు కదా అంటుంది చిరుకోపంతో. వంశీ నిద్రమత్తుతో ఆవలించుకుంటూ లేచి కూర్చొని ఇప్పుడేమైంది అంటాడు. నేను రాత్రంతా మీ మీద ఇలా పడుకోవటం ఎంత తప్పు అంటుంది కాస్త సీరియస్గా చూస్తూ. ఎంత తప్పో నువ్వే చెప్పు అంటాడు. మీకంతా వేళాకోళమే అంటుంది అదే సీరియస్ మొహం పెడుతూ. ఇప్పుడు ఏం జరిగిందని నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావు అంటాడు తన గడ్డం పట్టుకొని. దివ్య కొంచెం బాధపడుతూ బలహీన క్షణాల్లో మన మధ్య తప్పు జరుగుంటే అది నేను తట్టుకోలేను అంటుంది బెడ్ మీద నుంచి లేస్తూ. వంశీ తన చేయి పట్టుకొని మీద గుంజుకొని మన మధ్య ఏం జరగలేదని ఫీల్ అవుతున్నావా అంటాడు. మిమ్మల్ని అంటూ వంశీ గుండెల మీద కొడుతుంటుంది. వంశీ కొడుతున్న తన చేతులు పట్టుకొని రాత్రి 10 నిమిషాల తర్వాత నీ వైపు చూస్తే గాఢమైన నిద్రలో ఉన్నావు. నీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలాగే పడుకోబెట్టుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అంటాడు నిజాయితీగా తన కళ్ళలోకి చూస్తూ. వంశీ నిజాయితీ నచ్చిన దివ్యకి తను కూడా వంశీ కళ్ళలోకి చూస్తూ థ్యాంక్ యూ వంశీ గారు అంటుంది. అమ్మయ్య నీ చిరుకోపం పోయిందా, నాకు అది చాలు అంటాడు. ఉండండి కాఫీ తీసుకొస్తాను అన్నట్టు మీ బట్టలు ఇక్కడ కూడా ఉన్నాయి కదా, ఆఫీస్కి ఇక్కడి నుంచి వెళ్ళండి, ఈలోపు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటాను అని చెప్పి వెళ్తుంది. దివ్య వెళ్ళిపోయిన తర్వాత వంశీ పక్కన ఉన్న మొబైల్ తీసుకొని చూస్తూ నిన్నటి నుండి అశోక్ కుమార్ గారు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి, పైగా నేను చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది అనుకుంటూ అశోక్కి ఫోన్ ట్రై చేస్తుంటాడు. కొన్ని గంటలకి వంశీ అశోక్ ఇంటికి వెళ్ళేసరికి అశోక్ దివ్య చిత్రపటాన్ని ఎదురుగా సోఫాలో కూర్చొని బాగా మత్తులోకి పోయి దివ్య దివ్య అని కలవరిస్తుంటాడు. ఇదండి ఈ ఎపిసోడ్ నుంచి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం.